ప్రభుత్వం మారినా శ్రీకాకుళం జిల్లాలో అధికారుల తీరు మాత్రం మారడం లేదు. ఇప్పటికీ గ్రామాల్లో రేషన్ పంపిణీ వాహనాలపై మాజీ సీఎం జగన్ రెడ్డి ఫోటోలను తొలగించలేదు. ఎల్ఎన్పేట మండలం ఎంబరాంలో పెన్షన్ల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు జగన్ బొమ్మతో ఉన్న రేషన్ వాహనం కనిపించింది. దీంతో ఆయన రేషన్ వాహన సిబ్బందిని నిలదీశారు. రెవెన్యూ అధికారులను పిలిచి ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకి ఇమీడియట్ గా మీరు మెమో ఇవ్వండి. ఆయన దగ్గర పొళ్ళు దగ్గర పెట్టుకున్నాను మంచి అనుకోని నాతో ఆడకండి ఎవడు చెప్తాను. మళ్ళీ ఎవడ ఎమ్మెల్యే అనుకుని ఆడకండి. ఇక్కడ ఎమ్మెల్యే చూసింది ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్పినంటే మీ దగ్గర ఉండి లోడ్ ఆయన డెఫినెట్ జలగైనా రావాలంటే సైలెంట్ ఉండండి. ప్రజాగ్రహంతో ఓడిపోయిన సీఎం ఫోటోలను రేషన్ వాహనాలపై ఎలా ఉంచారంటూ అధికారులను నిలదీశారు. విషయాన్ని జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి స్పందించిన మంత్రి అధికారులకు ఛార్జ్ మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. రమేష్, లక్ష్మీదుర్గ శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికలు అయిపోయినాయి. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఇంకా కొంతమంది అధికారులకు ఆ పాత వాసనలు వేయటం లేదని చెప్పుకోవాలి. ప్రధానంగా నిన్నటి నుంచి కూడా జిల్లా మొత్తం కూడా రేషన్ పంపిణీ జరుగుతోంది. ఇదే నేపథ్యంలో ఏదైతే రేషన్ పంపిణీకి వినియోగించేటటువంటి ఎండీ ఆపరేటర్స్ సంబంధించిన వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలపైన ఇప్పటికి కూడా ఇంకా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలనే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇదే నేపథ్యంలో నిన్న పాతపట్నం నియోజకవర్గం ఎన్నెలపేట మండలం ఎంబరాం గ్రామంలో రేషన్ పంపిణీ జరుగుతోంది. ఆ రేషన్ పంపిణీ వాహనం పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది. ఇదే క్రమంలో అక్కడకు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్లారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్తున్నటువంటి సందర్భంలో రేషన్ పంపిణీ వైపు చూసేటటువంటి క్రమంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ఉండేటటువంటి వాహనంలో రేషన్ పంపిణీ జరుగుతోంది. ఇదే నేపథ్యంలో ఎమ్మెల్యే అక్కడికి వెళ్లి ఎవరైతే ఆ వాహనానికి సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారో వారిని నిలదీశారు. ముఖ్యమంత్రి మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఓడించిన తర్వాత కూడా ఈ ఫోటో ఎట్లా పెట్టారు అనేది అడిగితే వాళ్ళు వారి నుంచి సరైనటువంటి సమాధానం రాలేదు. దీంతో స్థానికంగా ఉండేటటువంటి రెవెన్యూ అధికారులపై తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికే అన్ని కార్యాలయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టాలని ఆదేశాలు వచ్చినప్పటికీ కూడా ఇంకా రేషన్ వాహనాలపైన జగన్మోహన్ రెడ్డి ఫోటోను ఎట్లా కొనసాగిస్తున్నారు అనేటటువంటిది అధికారులు నిలదీశారు. దాంతో పాటుగా సీరియస్ అయ్యారు. అక్కడే మంత్రి అచ్చెన్నాయుడు ఫోన్ చేసి వెంటనే రెవెన్యూ అధికారులకు సంబంధించి వైఫల్యాన్ని ఆయనతో చెప్పారు. వెంటనే రెవెన్యూ అధికారులకు అదేవిధంగా ఎండీ ఆపరేటర్ సంబంధించి ఛార్జ్ మెమో ఇవ్వాలని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ